Hello Andy, Namaste. I am Dr. Usha, fertility consultant, 49 Fertility Center, Kukatpalli branch. ఈ రోజు నేను మీతో PCOD వస్తే దానికి ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు PCOS ప్రాబ్లం చిన్నపిల్లలకి లైక్ 14 to 23 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి PCOD డయాగ్నోస్ చేశారు అండ్ దెన్ మీకు డేట్ కరెక్ట్గా రాలేదు అంటే PCODకి ద మెయిన్ ట్రీట్మెంట్ అనేది వెయిట్ రిడక్షన్. సో మీకు వెయిట్ రిడక్షన్ అనేది మీరు ఇంపార్టెంట్గా ఫాలో చేసుకోవాలి అండ్ దెన్ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైక్ వాకింగ్, జాగింగ్ అది కూడా చేసుకోవాలి అనమాట. సో మీకు మెయిన్ ట్రీట్మెంట్ అనేది వెయిట్ రిడక్షన్ అండ్ దెన్ కొన్నిసారి హార్మోన్ టాబ్లెట్స్ కూడా అవసరం పడుతుంది. సో దిస్ ఇస్ ఫర్ అడలసెంట్ గర్ల్స్. వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు న్యాచురల్గా ట్రై చేశారు, న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే సో మీరు ఒక ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అవుతారు. అప్పుడు PCOS అని డయాగ్నోస్ అయింది. సో దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే సో వాట్ ఎవర్ ఈజ్ ద PCOS, ఏ ఏజ్లో PCOS వస్తే కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనేది వెయిట్ రిడక్షన్ అండి. సో ఇప్పుడు ఒక పేషెంట్ వెయిట్ 70-75 ఉన్నారనుకోండి, 5% ఆఫ్ ద బాడీ వెయిట్ అంటే ఆల్మోస్ట్ 3 to 4 kgs వెయిట్ రెడ్యూస్ చేస్తే కూడా వాళ్ళకి బాడీలో కొన్ని హార్మోన్ చేంజెస్ జరుగుతాయి. దానివల్ల వాళ్ళకి ఆ PCOS అనేది లైక్ కొంచెం రెస్పాన్స్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. సో మీకు డేట్ అన్ని కరెక్ట్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనేది వెయిట్ రిడక్షన్ అండి. అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ని మీరు రెడ్యూస్ చేసుకోవాలి. సెకండ్, లైఫ్ స్టైల్ చేంజెస్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే సో ఎవ్రీ డే అట్లీస్ట్ 45 minutes, వీక్లీ 5 to 6 days, ఎవ్రీ డే 45 minutes అయినా మీరు వాకింగ్ మోర్ దెన్ వాకింగ్ మీరు జాగింగ్ అనేది వెళ్ళాలి. అండ్ దెన్ ఇన్ కేస్ మీరు జిమ్ వెళ్తున్నారంటే మీరు అక్కడ వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ కూడా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ PCOSలో మీరు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు, త్రూ జిమ్ మీరు వెయిట్ రెడ్యూస్ చేస్తున్నారంటే మీకు ఆ హార్మోనల్ చేంజెస్ అనేది కొంచెం తొందరగా మీకు క్లియర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వెయిట్ లిఫ్టింగ్ వల్ల మీకు మెటబాలిక్ చేంజెస్ అనేది కూడా కొంచెం లైక్ బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా జాగింగ్ వెళ్ళొచ్చు, జిమ్కి జాయిన్ అయ్యి మీరు వెయిట్ లిఫ్టింగ్ అదన్నీ కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ లైక్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. మీరు బర్గర్, పిజ్జా, ఫ్రైడ్ ఫుడ్స్ అదన్నీ అవాయిడ్ చేసుకోండి. లైక్ వన్స్ ఇన్ అ వైల్ అవుట్ సైడ్ ఫుడ్ ఇస్ ఓకే, బట్ ఫ్రీక్వెంట్గా అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఫుడ్లో హెల్తీ ఫుడ్స్ లైక్ నట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అట్లా కొంచెం న్యాచురల్ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. బికాస్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇట్ గివ్స్ గుడ్ ఎనర్జీ ఆర్ గుడ్ ఇమ్యూన్ సిస్టమ్ టు ద బాడీ అనమాట. సో దట్ గివ్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ PCOS. సో అండ్ దెన్ స్లీప్ అనేది ఖచ్చితంగా 7 to 8 hours అనేది స్లీప్ ఉండాలి మీకు ఖచ్చితంగా. సో 7 to 8 hours స్లీప్ ఉంటే ఇట్ గివ్స్ ఆన్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లాగా ఉంటాయి. అండ్ దెన్ దిస్ స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ కండిషన్ ఫర్ PCOS. అండ్ దెన్ వాటర్ అనేది మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. సో దీస్ ఆర్ ద వెరీ బేసిక్ మేనేజ్మెంట్ అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ థింగ్ విచ్ మీరు చేయాల్సిన బేసిక్ థింగ్స్. సో ఇదన్నీ చేసుకొని లైక్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ నెక్స్ట్ మీరు ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో వెయిట్ లాస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మీకు ట్రీట్మెంట్తో పాటు కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇప్పుడు ఈ చేంజెస్ అన్నీ చేసుకుంటున్నారు, న్యాచురల్గా ట్రై చేసుకుంటున్నారు, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అవుతారు. అప్పుడు వాళ్ళు మీకు స్కాన్ చేసి మీకు ట్యూబ్స్ అన్ని పేటెంట్ ఉందా, ఓపెన్ ఉందా లేదని చూసుకుంటారు. అండ్ దెన్ హస్బెండ్ సైడ్లో 7 అనాలిసిస్ నార్మల్ ఉందా లేదని చూసుకుంటారు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ యంగ్ అండ్ దెన్ మ్యారేజ్ అయ్యి 3-5 years లోపలనే అయింది అనుకోండి, మనం న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. న్యాచురల్గా 3 months ఆర్ మ్యాక్సిమం 6 months ట్రై చేసుకోవచ్చు. దాంట్లో కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. సో ద నెక్స్ట్ స్టెప్ ఇస్ IUI, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. సో ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అనేది ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ శాంపిల్ని ప్రాసెస్ చేసి వైఫ్ గర్భసంచి లోపల ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఇట్ ఈస్ OPD ప్రొసీజర్. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. సో ఇప్పుడు యూజువల్గా IUI అనేది 3 cycles చేస్తాం. సో ఇప్పుడు 3 cycles IUI చేసిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ ఇస్ IVF పద్ధతి, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి అనమాట. అండ్ దెన్ PCOS ప్రాబ్లం ఉంటే ద వన్ ఇస్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ టు అన్ అదర్ ఎక్స్టెంట్ ఒక 10 to 20% ఆఫ్ ద పీపుల్కి ద ఎగ్ క్వాలిటీ అనేది అంత మంచిగా ఉండదు అనమాట. సో దట్ ఈస్ ఆల్సో దేర్.
సో ఇదన్నీ న్యూట్రలైజ్ చేసుకుని మనం ట్రీట్మెంట్కి ముందు వెళ్ళాలి అనమాట. సో ఇదే నేను పిసిఓడి ట్రీట్మెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. అండ్ దెన్ డోంట్ ఫర్గెట్ అబౌట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ద వెయిట్ లాస్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.